तू आवाज नहीं करना बोलेगा मैं పిల్లలు ఇది ఇప్పుడు మనము ఈ రోజు నిన్న హాలిడేనా స్కూల్ ఉండేనా బ్యాగ్ పెట్టు నిన్న హాలిడే ఉండే కదా నిన్న సండే ఉండే హాలిడే ఉండే ఉండేనా కొట్టుకోవద్దని చెప్పిందా మళ్ళా స్టార్ట్ చేస్తున్నావు చెప్పండి ఇగో ఫస్ట్ వీక్ లో మనం ఏం చెప్పుకున్నాం అంటే అభివృద్ధి క్షేత్రాలు అని అంటే మనం ఇప్పుడు సారీ సారీ ఎప్పుడు చెప్తాము సారీ ఎప్పుడు చెప్తాము నేను ఎట్లా కూర్చున్నా టీచర్ లాగా కూర్చోండి అందరూ ఫస్ట్ ఏం నేర్చుకోవాలి మనము మంచిగా కూర్చోవడం టీచర్ చెప్పింది శ్రద్ధగా వినడం దీన్ని మంచి అలవాటు అంటారు కదా అందరు మాత్రం ఫింగర్ పెట్టండి నేను అడిగిన వాళ్ళు మాత్రం చెప్పండి నువ్వు అంత దూరం ఎందుకు పోతున్నావు ముందుకు రా కొంచెం రా ముందుకో నువ్వు ఆ పాపడాల ప్యాకెట్ నిల్వవా బ్యాగ్ ఇక్కడ ఇవ్వు నాకు ఇక్కడ అయితే ఇప్పుడు మనం సారీ ఎప్పుడు చెప్పాలి వరుణ్ స్టాండప్ సారీ ఎప్పుడు ఏ సందర్భాలలో పిల్ల ఎప్పుడు చెప్తాం సారీ మీరు ఏమన్నా అనుకోకుండా వాళ్ళని కొట్టినప్పుడు ఏం చెప్తాం వాళ్ళని సారీ సారీ ఇంకా ఎప్పుడు చెప్తాం ఇంకెప్పుడు చెప్తాం మన వల్ల అనుకోకుండా వాడికి దెబ్బ కలిగినప్పుడు మళ్ళీ వాడిది చెప్పకుండా పక్కనున్న మీ ఫ్రెండ్ది లాక్కుంటాం పక్కనున్న దండి చేతిలో ఏముంటుంది లాక్కున్నప్పుడు ఏడుస్తాడు దాన్ని ఏడుస్తాడా ఏడ్చినప్పుడు ఏం చెప్తావు వాడికి అట్లా లాక్కోవచ్చా ఇచ్చినప్పుడు తీసుకోవాలి కానీ బలవంతంగా తీసుకోవద్దు అవునా దానికి బలవంతంగా తీసుకున్నప్పుడు ఏం చెప్పాలి మరి ఇచ్చినప్పుడు తీసుకొని థ్యాంక్ యూ చెప్పాలి ఇచ్చినప్పుడు మనం తీసుకున్నప్పుడు ఏం చెప్తాము మనము వాళ్ళ దగ్గర నుంచి లాక్కున్నప్పుడు సారీ చెప్పాలి లాక్కోవద్దు అసలు వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నది మీకు ఇచ్చినప్పుడు వాళ్ళకి మీరు ఏం చెప్పాలి థ్యాంక్ యూ వెరీ గుడ్ అయితే ఇప్పుడు మీరు ఇంకా ప్లీజ్ అని ఎప్పుడు అడుగుతారు ప్లీజ్ అడుగుతున్నాం మనం వాళ్ళని ఏమని వెరీ గుడ్ అట్లా మనం ఏమన్నా అడగాలంటే ఫస్ట్ మనం అడుగుతాము ప్లీజ్ అని అడుగుతాం వెరీ గుడ్ మంచి కూర్చొని సాత్విక్ మంచి నీకు చెవులు లేవా సాత్విక్ వాళ్ళందరూ ఇట్లా కూర్చున్నారు నువ్వు ఎట్లా కూర్చున్నావు ప్లీజ్ అనే వాటిని మనము ఫస్ట్ తీసుకొస్తాం ప్లీజ్ నాకు బల్బం ఇవ్వ టీచర్ టీచర్ నా దగ్గర బల్బం లేదు ఇవ్వవా అని అడిగింది ఇప్పుడు అడిగిండ్రా ఏమని అడిగిండ్రు ప్లీజ్ అట్లనే అంటారు కానీ మరి మీరు
ఇప్పటిదాకా ఏం చెప్తున్నా నేను? మంచి అలవాట్ల గురించి చెప్తున్నా. సారీ ఎప్పుడు చెప్పుకోవాలి, ప్లీజ్ ఎప్పుడు చెప్పుకోవాలి, థ్యాంక్ యూ ఎప్పుడు చెప్పుకోవాలి, అవన్నీ మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం కదా. మీకు ఎంతవరకు వస్తాయి మరి? అదే మరి ఎంతవరకు వస్తాయి అనేది మీరు నాకు చెప్పాలి. గుడ్ మార్నింగ్. ఎప్పుడు చెప్తాం గుడ్ మార్నింగ్? పొద్దున స్కూల్కి రాగానే ఏం చెప్తాం టీచర్కి? వెరీ గుడ్. మళ్ళీ గుడ్ ఆఫ్టర్నూన్ ఎప్పుడు చెప్తాము? అన్నం తిని అన్నం తినేటప్పుడు మనం ఏం చెప్తాం? అన్నము 12:30 అవుతుంటది కదా, అప్పుడు 12 అయిపోతుంది. అప్పుడు ఏం చెప్పాలి మనము? గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తాం కదా. మధ్యాహ్నము పాత టీచర్ చెప్పరా? అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పాలి, అందరికి గుడ్ మార్నింగ్ చెప్పాలి, అందరికి గుడ్ ఈవినింగ్ చెప్పాలి. గుడ్ ఈవినింగ్ ఎప్పుడు చెప్పుకుంటాము? మనం 4 గంటలకు ఇంటికి పోతాం చూడు, అప్పుడు చెప్పుకోవాలి. మరి మనము పిల్లలు మనం పొద్దున మనం లేవాలి, పాట పాడుతూ పాటలో ఉన్న అలవాట్లు ఎందుకు పాటించాలో చెప్పాలి. వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, పొద్దున మనము లేవాలి. పొద్దున మీరు లేచిన తర్వాత ఒకసారి సాంగ్ పాడుతున్న తర్వాత దాని గురించి చెప్తున్నాం. ఫస్ట్ చూడండి, పొద్దున మనము లేవాలి, పళ్ళను బాగా తోమాలి, చక్క స్నానం చేయాలి, ఉతికిన బట్టలు కట్టాలి, నగలు వాలి, అన్నం చక్కగా తినాలి. చక్క బడికి రావాలి.